పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఉంటే ఇట్ ఇస్ రియల్లీ నైస్, డెఫినెట్లీ గో వాచ్ ఇట్ గైస్. ఇలాంటి స్టార్స్ని పెట్టుకునేటప్పుడు అద్భుతాలు చేయాలని ట్రై చేయకూడదు. వాళ్ళు అద్భుతంగా ఏం చేస్తారో దాని మీటర్లో రాసుకుంటే మిగిలిన సినిమా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఈ సంక్రాంతి విన్నర్ చిరంజీవి గారేనా? 100% చిరంజీవి గారే. అంటే నవీన్ పోలిశెట్టి సినిమా ఉంది కామెడీ, కానీ ఇంకా ఇది చాలా, ఎందుకంటే అనిల్ రావుపూడి రవితేజ్ అంటే సరిపోవండి ఈ మీటర్. ఇక ఈ అనిల్ రావుపూడి ఏంటంటే ఇది మంచి ఫామ్ లో ఉన్నాడు, విరాట్ కోహ్లీ కొట్టినట్టు కొడుతున్నాడు షాట్లు. ఒక్క ల్యాగ్ సీన్ లేదు, ప్రతి కామెడీ సీన్ పేలుతోంది. నయనతారకి చిరంజీవికి కెమిస్ట్రీ పర్ఫెక్ట్ చేశాడు. చిరంజీవి వెంకటేష్ సీన్లన్నీ కామెడీ, మధ్యలో ఆ బులిరాజుని తీసుకొచ్చాడు. ఆ ఎపిసోడ్ ఏమైనా డౌన్ అవుతుంటే అది పేలింది. హర్ష జంగిల్ ఎపిసోడ్ అది పేలింది. ఏ ఎపిసోడ్ మావగారికి అల్లుడికి తమాషా ఫైట్ పెట్టాడు, అది అద్భుతంగా ఉంది. అది కాకుండా లేడీస్కి సటిల్ మెసేజెస్ ఇచ్చే సీన్లు అవి పేలాయి. చిరంజీవిని వెంకటేష్ ర్యాగింగ్ చేశాడు. ఆ ర్యాగింగ్ సీన్లు ఎంత బాగున్నాయంటే, అంటే ఇప్పుడు చిరంజీవిని ఒక మగధీరుడుగా జగదేక వీరుడుగా అలా చూపించేది, వాళ్ళ టీము ర్యాగింగ్ చేస్తారు, వెంకటేష్ ర్యాగింగ్ చేస్తాడు. పైగా చిరంజీవి సినిమాల్లోని హిట్ పాటలతో పాడుతూ ర్యాగింగ్ చేస్తాడు. చిరంజీవి కుళ్ళుకోవడం ఏం తీసాడండి సినిమా. ఇతను ఆ తెలుగు సినిమాల్లో తల నుంచి పాదం దాకా అనిల్ రావుపూడికి తెలుగు సినిమాలు డైజెస్ట్ చేసేసుకున్నాడు. దాంతో చిరంజీవి మీటర్, చిరంజీవి అనగానే ఇంకే హోంవర్క్ చేయడు. గరణ మొగుడు, దొంగ మొగుడు, ఇది అది ఇందులో ఎలా చేశాడు, అందులో ఎలా చేశాడు, చంటబ్బాయి ఎలా చేశాడు, టక 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 సీన్లు పేరు చేసుకుంటున్నాడు. అంటే చిరంజీవిలోని మెగాస్టార్ మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి అద్భుతం సృష్టించేద్దాం, 5 స్టార్ సినిమా తీసేద్దాం అనుకోలేదు ఆయన. చిరంజీవి ఏది అద్భుతంగా చేయగలడో, చిరంజీవి లాంటి స్టార్ మీద ఏది పడితే జనం చూస్తారు. అంతెందుకు ఇంకొక చిన్న మ్యాజిక్ చెప్తాయి. ఇది ఉదిత్ నారాయణ తీసుకొచ్చి చాలా కాలం నాస్టాలజిక్గా చిరంజీవికి పెట్టడం, అలాగే సినిమా కమర్షియల్ మీటర్లో మంచి ఊత పదాలు రాసే భాస్కర్ భట్లను తీసుకొచ్చి దానికి చేయడంతో మీసాల పిల్ల బ్లాస్ట్ అయింది పాట. అట్లా ప్రతిదీ కూడా అతను, అలాగే పైగా అందులో క్యాథరిన్ని తీసుకొచ్చాడు. యూత్గా క్యాథరిన్లో సపరేట్ ఫాలోయింగ్ ఉంది. ఆ అమ్మాయి ఎపిసోడ్లు అన్నీ బాగున్నాయి. ఆ అమ్మాయి పేరు జ్వాల అని పెట్టాడు. చంటబ్బాయిలో సుహాసిని పేరు జ్వాల. సో అతని మైండ్లో ఇప్పుడు మనకి రాజమౌళి లాంటి సినిమాలు అంటే కాంటినెంటల్ ఫుడ్ అయితే, ఇతను అరిటాకులో భోజనం వేసి మన తెలుగు భోజనం పెడతాడు. పక్కా తెలుగు డైరెక్టర్. రాఘవేంద్రరావు జంజాల ఇద్దరిని వేసి మిక్సీలో వేసి కొడితే జంజాల క్లీన్ కామెడీ, రాఘవేంద్రరావు గారి కమర్షియల్ మీటర్ రెండు కలిపితే అనిల్ రావుపూడి. ఇతనికి తిరుగులేదు. మళ్ళీ త్రివిక్రమ్, బాపు ఇలాంటి మన తెలుగు డైరెక్టర్ తర్వాత పక్కా తెలుగు డైరెక్టర్ మనకి అనిల్ రావుపూడి. ఇంకా ఐ థింక్ హిట్ స్ట్రీక్ కంటిన్యూ అయింది. ఈ సినిమా 300 నుంచి 400 కోట్లు కొట్టడానికి అవకాశం ఉంది. చిరంజీవి డాన్స్ కూడా చాలా బాగుంది, చాలా బాగా చేశారు అసలు. ఆ మీసాల వీళ్ళ నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ వాళ్ళిద్దరు డాన్స్ కాంబినేషన్ అయితే నిజంగా అసలు దద్దరిల్లిపోయింది. వాళ్ళ కాంబినేషన్ కానీ వెంకిమామ బాగా చేశారు, నెక్స్ట్ చిరుమామ కూడా బాగా చేశారు అనమాట. నిజంగా అసలు 2 కళ్ళు కూడా సరిపోలేదు, అందరు కలిసి చూడొచ్చు. మేము ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి చాలా బాగుంది. కామెడీ కూడా చాలా బాగుంది, అసలు దగ్గర వెళ్ళిపోయింది అనమాట. మూవీ మాత్రం పక్కా హిట్ అవ్వాలి, అసలు ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. బుల్రాజ్ వచ్చినప్పుడు కూడా నిజంగా తన ఎంట్రీ కూడా బాగా అనిపించింది. లాస్ట్ టైం సంక్రాంతికి వచ్చేసినాం కూడా, అప్పుడు వచ్చి ఇప్పుడు కూడా వచ్చి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. చూడొచ్చు, అందరూ రావచ్చు, చిన్నలు పెద్దలు అందరూ. పక్కా విన్నర్. ఇంకా విక్టరీ వెంకటేష్ ఉన్నాయి, పక్కా విన్ అయితే అసలు ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. కాదు, హీ ఈస్ టు ఎవ్రీవన్, హీ ఈజ్ అ మెగాస్టార్. అన్నయ్య ఇందులో ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు యూత్కి. సూసైడ్ చేసుకుంటేనే లైఫ్, అంటే మీకు ఏదైనా ఫెయిల్ అయితే సూసైడే కారణం కాదని చెప్పేసి గేమ్ చేంజ్ చేయాలంటాడు. అంటే ఆ స్టైల్లో చెప్పాడు అన్నయ్య. ఆ స్వాగ్ కానివ్వండి, ఆ స్పార్క్ కానివ్వండి, ఆ స్టైల్ కానివ్వండి, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, వాళ్ళ అమ్మ నాన్నలు ఎట్లా చూసుకోవాలి, అమ్మ వాళ్ళ కొడుకుకి ఎలా మెసేజ్ ఇవ్వాలో ఒక మంచి ఒక స్టైలిష్గా చెప్పాడు. అది నిజంగా ఈ రోజుల్లో కనెక్ట్ అయ్యే విషయం. ఆల్ ఇన్ ఆల్ సంక్రాంతికి ఇది అన్నయ్య బ్లాక్ బస్టర్. అందరు చూడాల్సిన మూవీ. మీరు కూడా కొంచెం బ్రేక్ తీసుకొని మూవీ చూస్తే ఫర్ షూర్ యూ విల్ ఎంజాయ్. ఇట్స్ ఏ హోల్సమ్ ఎంటర్టైనర్. హ్యాపీ పొంగల్ టు ఆల్ ద మెగా ఫ్యాన్స్. ఉక్కు స్టెక్ అసలు టూ మచ్ బస్, నేను చూపిస్తా కావాల్సి వస్తాయి. ఇట్లా అంటాడు. ఓకే, ఇది మీకు హిట్లర్లో ఇంకో వీణ సాంగ్, ఠాగూర్ సాంగ్ అన్ని చూపిస్తాడు అన్నయ్య. అంటే ఇది ఫుల్ మీల్స్.
మీ అందరికీ జ్వరం వస్తే క్రోసిన్ వేసుకుంటారు, దగ్గొచ్చినప్పుడు టానిక్ వేసుకుంటారు. మా మెగా ఫ్యాన్స్కి మెగా టాబ్లెట్ వేసుకుంటాం. అన్నయ్య మూవీ చూస్తే చాలు అలా ఉన్న రోగం పోతుంది. మెగా విక్టరీ కాంబినేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అనిల్ రావుపుడి వెంకీ గారిని చాలా స్టైలిష్గా చూపించారు. ఆ కేమియో ఎంట్రీ కానివ్వండి, వాళ్ళిద్దరి కాంబినేషను, ఆ ఫైటు, ఆ డ్యాన్సు. సో హోల్సమ్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఎంటర్టైనర్, వన్ మ్యాన్ షో అనేది. సెకండ్ హాఫ్ మళ్ళీ వెంకీ గారి ఎంట్రీ ఉంటుంది. అందులో వెంకీ గారి, చిరంజీవి గారి సర్కాస్టిక్. ఇంకోటి అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు, చిన్న అబ్బాయి బుల్ రాజు. అరే సూపర్ చేశాడు. నిజంగా నేను చూడలేదు అబ్బాయిది, ఈరోజు చూశాను, కడుపు నవ్వుకున్నాను. కాబట్టి ఈ సంక్రాంతికి మామూలుగా అల్లుళ్ళు వస్తారు, కానీ ఈ సంక్రాంతికి మన అన్నయ్య వచ్చాడు, అలరించాడు, మనందరినీ ఆనందింపజేస్తాడు. సో మీరందరూ చూడాల్సిన మూవీ. విష్ యూ పొంగల్ టు ఆల్ ద మెగా ఫ్యాన్స్. జై చిరంజీవి.